హాయ్ హలో అందరికీ నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా ఇడ్లీ సాంబార్ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబారు ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పొంగల్ అన్నిటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా సాంబార్ అనేది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను. టమాటా సాంబార్ తయారు చేసుకోవడానికి ఒక 5 టమాటాలు తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్నటువంటి టమాటాలు, అంటే నేను 3 టమాటాలు కట్ చేశాను. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. అంటే కారం మనం తినే టేస్ట్ని బట్టి తీసుకోవాలి. కొంచెం జీరా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. వాటర్ 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే 3 స్లోగా పెట్టుకుంటే. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు అయితే ఉడికిపోతున్నాయి కదా కుక్కర్లో. అలాగే ఇప్పుడు తాలింపుకి మళ్ళీ ఒక 2 టమాటాలు కట్ చేసుకోవాలంటే మొత్తం 5 తీసుకున్నాను కదా. 5 3 అయితే దాన్ని కుక్కర్లో వేసాను, ఉడికిస్తున్నాను. 2 టమాటాలు మళ్ళీ తాలింపులో కోసం తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, 3 విజిల్స్ పెట్టి ఉడికించాను. చూడండి ఎంత వచ్చిందో. అంతా కూడా ఇలా పప్పకొత్త పెట్టి మెత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంత చింతపండుని తీసి ముందుగా నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. అంటే ఇంత చింతపండు తీసుకోవడం అంటే మనకి కర్రీని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం అంతా కూడా ఇందులో వేసుకోవాలి. మనకి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల వరకు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా బాగా లిక్విడ్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. తాలింపుకి ఒక పాత్ర పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ శనగపప్పు, అలాగే కొంచెం ఇంగువ, ఎండుమిర్చి 4, అలాగే కరివేపాకు రెమ్మలు, అలాగే వెల్లుల్లి పచ్చగా చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు చిన్న ఆనియన్స్, ఒకవేళ ఈ ఆనియన్స్ లేకపోయినా కూడా స్కిప్ చేయవచ్చు. ఈ ఆనియన్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మరి ఎక్కువగా ఉంటాయి అనుకుంటే కనుక తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 పోపు అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ పోపు అంతా తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి సాంబార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఫుల్ ఆన్ మీద పెట్టుకోవాలి. అలా ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇలా శనగపిండి లిక్విడ్, ఇది ఇందులో వేసుకోవాలి. శనగపిండి కలిపినటువంటి గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి ఇవి కూడా ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ అయితే మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సాంబార్ పౌడరు నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు సాంబార్ పౌడర్ వేస్తున్నాను. కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది మరిగే టైంలో నేను ఇప్పుడు పక్కన ఇడ్లీ పెట్టేసుకుంటాను. చూడండి ఎలా మరుగుతుందో. ఇలా ఒక 5-6 నిమిషాలు మరగబెట్టుకోవాలి. చాలా ఈజీ పద్ధతిలో అయిపోతుంది. పప్పుతో పని లేకుండా మనకి టమాటా సాంబార్ రెడీ అవుతుంది. సాంబార్ అయితే బాగా మరుగుతుంది కదా. సాంబార్ కూడా రెడీ అయ్యింది. ఈ టైంలో సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. అండి, సాంబార్ రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇది పప్పులతో పని లేకుండా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునేటువంటి సాంబార్ రెసిపీ ఇది. ఈ సాంబారు ఇడ్లీ, దోశ, వడ, పొంగల్, ఉప్మా అన్నింటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతా తప్పనిసరిగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా తినవచ్చు. ఎంతో ప్లీజ్ మా ఛానల్లో ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వారందరికి కూడా షేర్ చేయండి. పప్పులతో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది సాంబార్ ఎలా ఉందో తయారు చేసి కామెంట్ చేయండి. అందరూ ట్రై చేయండి. చాలా చాలా ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి అయితే అన్నిటికీ బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.